హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం దుల్కర్ సల్మాన్ యాక్ట్ చేసి మలయాళంలో వచ్చిన సెల్యూట్ మూవీ రివ్యూ. ఈ మూవీ మనం చూసుకుంటే కనుక సోనీ లివ్ యాప్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పండి, నాకైతే మూవీ అయితే పెద్ద గేమ్ నచ్చలేదు. తీసుకున్న స్టోరీ అయితే బాగుంది, బట్ స్క్రీన్ ప్లేలో ఈ మూవీ అయితే మిస్ఫైర్ అయింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక దుల్కర్ సల్మాన్ బేసికల్లీ తనైతే ఒక పోలీస్ ఆఫీసర్ అండ్ తను అండ్ వాళ్ళ అన్నయ్య ఉంటాడు. సో తను కూడా అయితే పోలీస్ ఆఫీసర్స్, వాళ్ళిద్దరు పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే వర్క్ చేస్తుంటారు. సో ఒక క్రైమ్ అనేది జరుగుతుంది. సో ఆ క్రైమ్ మనం చూసుకుంటే కనుక బేసికల్లీ అదొక మర్డర్ క్రైమ్ అండ్ ఇంకొక క్రైమ్ అనేది జరుగుతుంది. క్రైమ్ కూడా కాదు, అదేంటంటే ఒక ర్యాష్ డ్రైవింగ్. సో ఈ క్రైమ్లో అక్యూజ్డ్ మురళి అనమాట. సో మురళి యాక్చువల్గా తనైతే చంపడు, బట్ పోలీసులు తనని చంపాడని చెప్పి సృష్టించి తనకైతే జైలు శిక్ష అయితే వేస్తారు. సో కోర్టు అయితే జైలు శిక్ష అయితే వేస్తుంది. బట్ మురళి ఎలాంటి ఒక తప్పు అయితే చేయలేదు. బట్ ఈ కేసు వచ్చేసి ఇందాక జరిగిన ఒక ర్యాష్ డ్రైవింగ్ కేసు ఉంది కదా, సో దానికైతే లింక్ ఉంటుంది. సో ఇదంతా చేసింది ఒక వ్యక్తి. సో తను వేరే వాళ్ళ ఐడెంటిటీ మార్చుకొని తనైతే ఇదంతా చేస్తుంటుంది. సో ఫైనల్గా దుల్కర్ సల్మాన్ ఆ కేసుని మొత్తం ఎలా సాల్వ్ చేశాడు అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక స్టోరీ అయితే కొంచెం బాగుంటుంది. సో ఒక వ్యక్తి తను ఎలాంటి తప్పు అయితే చేయలేదు, బట్ తనైతే క్రైమ్లో అయితే ఇన్వాల్వ్ అయ్యాడు. బట్ తన ఎలాంటి ఒక తప్పు అయితే చేయలేదు. సో తనకి జైలు శిక్ష అయితే పడుతుంది. బట్ దుల్కర్ సల్మాన్ మాత్రం సో తను తప్పు చేయలేదు కాబట్టి తనకు శిక్ష అయితే పడొద్దు అని చెప్పడం. సో క్లోజ్ చేసిన కేసుని మళ్ళీ దుల్కర్ సల్మాన్ అయితే రీఓపెన్ చేస్తాడు. సో ఈ కాన్సెప్ట్ అంతా కొంచెం బాగానే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక మర్డర్ కేస్, బట్ ఇంకోటి చిన్న కేసు ర్యాష్ డ్రైవింగ్ కేసు. సో దానికి రెండు లింక్, ఆ రెండు చుట్టూ జరుగుతుందన్నమాట స్టోరీ. సో స్టోరీ అయితే కొంచెం బాగుంటుంది అండ్ కొంచెం కొత్తగా కూడా అయితే ఉంటుంది. అండ్ తెలుగు డబ్బింగ్ విషయానికి వస్తే తెలుగు డబ్బింగ్ అయితే కొంచెం బాగానే ఉంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో ఏంటంటే కనుక సాంగ్స్ అయితే లేదు. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అండ్ సినిమాటోగ్రఫీ ఓకే. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక స్క్రీన్ ప్లే ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు మూవీ అయితే చాలా స్లోగా అయితే ఉంటుంది. ఇంకా చెప్పాలి డెడ్ స్లో అనమాట ఈ మూవీ. అసలు చాలా సీన్స్ మనకి అయితే అనవసరమైతే అని చెప్పి అనిపిస్తుంది. అసలు స్టోరీ అసలు ముందుకనేది అసలు ప్రోగ్రెస్ అయితే అవ్వదు. ఇన్వెస్టిగేషన్ సీన్స్ మనం మాట్లాడుకుంటే కనుక అసలు ఇన్వెస్టిగేషన్ సీన్స్ అంటూ అసలు పెద్దగా ఏమైతే కొంచెం వర్కౌట్ అవ్వాలి. సో ఇలాంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ వర్కౌట్ అవ్వాలి అంటే స్క్రీన్ ప్లే అనేది చాలా స్ట్రాంగ్ అయితే ఉండాలి. సో ఒక్కొక్క క్లూ బేస్ చేసుకుని ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తారు అన్నట్టు ఆ ఫార్మేట్లో అయితే వెళ్తుండాలి. బట్ అలాంటి ఒక సీన్స్ అయితే పెద్దగా అయితే ఏం ఉండదు. స్టార్టింగ్ కొంచెం బాగానే అనిపిస్తుంది అండ్ క్లైమాక్స్లో కొంచెం లాస్ట్ ఒక ఎండింగ్ 30 minutes బాగానే అనిపిస్తుంది తప్ప, బట్ మధ్యలో మాత్రం మూవీ అంతా చాలా డెడ్స్లో అయితే ఉంటుంది. అండ్ చాలా అన్నెసరీ సీన్స్ అయితే ఉంటాయి. అండ్ చాలా దుల్కర్ సల్మాన్ అండ్ వాళ్ళ బ్రదర్ మధ్య వచ్చే సీన్స్ కూడా అంత అయితే అవసరం లేదు. అండ్ కొన్ని మూవీలో కొన్ని హై మూమెంట్స్ అయితే ఉంటాయి, బట్ అది కూడా పెద్దగా అయితే ఏం వర్కౌట్ అవ్వలేదు. సో దుల్కర్ సల్మాన్ గారి బైక్ సీజ్ చేస్తారనమాట. సో ఆ సీన్ కూడా చాలా హై అయితే ఇవ్వాలి, బట్ అది కూడా అయితే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇంకొక సీన్ ఉంటుంది దుల్కర్ సల్మాన్ వచ్చేసి తను ఈ కేసుని మళ్ళీ రీఓపెన్ చేసి దాని మీద వర్క్ చేస్తాను. తనకైతే ఒక 600 kilometers తనకైతే దూరంగా అయితే డ్యూటీ వేస్తారు. బట్ దుల్కర్ సల్మాన్ మాత్రం ఆ చిన్న స్టేషన్ నుంచి మళ్ళీ తన ఆ కేసుని ఎలా ముందుకు తీసుకెళ్తున్న సీన్స్ కూడా ఇదే పెద్దగా అయితే ఏం వర్కౌట్ అవ్వలేదు. దుల్కర్ సల్మాన్కి ఇంకొక సీన్ ఉంటుంది. సో తను లీవ్ కోసం అప్లై చేస్తాడు 2 days, బట్ అది కూడా లీవ్ అయితే ఇవ్వరు. బట్ మళ్ళీ తను వచ్చి ఆ కేసుని అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. సో ఇలా కొన్ని సీన్స్ అయితే కొంచెం హై మూమెంట్స్ అయితే ఇవ్వాలి, బట్ అది కూడా పెద్దగా అయితే ఏమి ఇవ్వలేదు. అండ్ క్లైమాక్స్ మనం చూసుకుంటే కనుక విలన్ ఎవరు, అసలు ఇదంతా తను ఎందుకు చేస్తాడు అదంతా ఏమైతే చూపించలేదు. అండ్ విలన్ని పట్టుకునేటప్పుడు మనకు హై మూమెంట్ ఉండాలి కదా, సో ఆ హై మూమెంట్ అయితే రాదు. అండ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే బాగాలేదు. అండ్ క్లూస్ని బేస్ చేసుకుని ఎలా స్టోరీ ముందుకు వెళ్తుంది. సో ఆ సీన్స్ కూడా అయితే కొంచెం అయితే వర్కౌట్ అవ్వాలి. సో స్క్రీన్ ప్లే అయితే మొత్తానికి మిస్ఫైర్. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు చాలా స్లోగా అయితే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే డెడ్స్లో. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే డిసప్పాయింట్ చేస్తుంది. సో ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ కాదు, ఇది ఒక మర్డర్ మిస్టరీ కాదు. సో ఇది ఒక పోలీస్ జర్నీ టైప్ ఆఫ్ మూవీగా అయితే ఉంటుంది. అండ్ దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ కోసం అయితే ఒకసారి ట్రై చేయవచ్చు. అండ్ ఇది ఫ్యామిలీ వాచబుల్. ఇది ఫ్యామిలీ వాచబుల్. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో లేదు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే సోనీ లివ్ యాప్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకా వేరే సినిమా రివ్యూ చేసుకోవాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.